తీసుకురండి. 40 మంది ఉంటే 80 మంది అవుతారు. మన భోజనాలు 100 మంది చెప్పాం, పైన ఏమన్నా 10-20 మంది ఉంటే 70 మంది కూడా కనపడలేదు. కానీ ఏదేమైనప్పటికీ చాలామంది ఫ్యాక్టర్ ఉంటే తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ సొసైటీతో సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పిలిచినప్పుడు రావాలి. మా గంగారెడ్డి రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తాడు. ఫ్యాక్టరీ ఉన్నదా అంకుల్, ఉన్నదా అంకుల్, ఉన్నదా అంకుల్ అంటాడు. అక్కడ ఉంటే నేను చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. ఇక నుంచి సరిగా ఉండే ప్రయత్నాలు చేద్దాం. మనం ఒక రిప్రజెంటేషన్ రాద్దాం. ఫ్యాక్టరీ 8 వార్డు 37, ఫ్యాక్టరీ 9 వార్డు 2-3 ఉన్నారు, 4 ఉన్నట్టున్నారు. వాళ్ళకి ఎప్పుడు దొరుకుతుంది, ఫ్యాక్టరీ 8 వార్డుకి దొరకట్లేదు. సరే, నేను చాలాసార్లు చెప్తున్నాను, చిన్న గాయమైన దంతాలకు ఏమన్నా అయినా, మోకాళ్ళలో లేకపోతే మోచేతుల్లో బ్లీడింగ్ అయినా నేనైతే సాధారణంగా హాస్పిటల్కి రాను. దీనికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఐస్ ముక్కలు కట్టుకుంటాను, బట్టలో వేసి కట్టుకుంటా. ఒక అరగంట తర్వాత తీసేస్తా, మళ్ళీ గంట తర్వాత మళ్ళీ పెడతా. అట్లా 1 రోజు 2 రోజులు రెస్ట్ తీసుకొని ఐస్ ముక్కలు పెట్టాలి. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత గ్రిప్ బ్యాండేజ్ చుట్టాలి, కంప్రెషన్. ఆ తర్వాత కాళ్ళు కాస్త అట్లా పైకి ఎత్తాలి. ఇదంతా పడుకొని మన గుండె కంటే పై భాగంలో పెడితే రైస్ పద్ధతి, రైస్ విధానం, రెస్ట్, ఐస్. ఆ తర్వాత కంప్రెషన్ అంటే గ్రిప్ బ్యాండేజ్. ఆ తర్వాత ఎలివేషన్ అంటే కాళ్ళు చేయి పైకి ఎత్తాలి. అట్లా చేస్తే మనకు తగ్గిపోతుంది, 3 రోజులు తగ్గిపోతుంది. ఇక్కడ మెడిసిన్ లేదు. నేను హైదరాబాద్ వెళ్ళి కొనుక్కోవాలంటే మొదటి రోజు 4,000 యూనిట్లు, రెండో రోజు 3,000 యూనిట్లు, మూడో రోజు 2,000 యూనిట్లు అంటే 9,000 యూనిట్లు. 9,000 యూనిట్లు అంటే 90,000 అయిపోతుంది. అక్కడ పొలాలంటే ఒకసారి బ్లీడ్ అయితే అక్కడ అమ్ముకోవాలి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని పరిశీలిస్తూ ఉండాలి, ఎక్కడ ఆడుకుంటున్నారో ఏమిటి, దెబ్బ తగిలితే ఏం చేయాలి, కదలకుండా ఉంచడం. అంటే దీనికి వద్దని చెప్తాను. సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకొని ఐసు ముక్కలు, ఆ తర్వాత కాలు చేయి పైకెత్తడం, ఆ తర్వాత గ్రిప్ బ్యాండేజ్ చుట్టడం. ఇవి చేస్తే వీలైనంతవరకు తగ్గిపోతే, బాగా ఇబ్బందిగా ఉంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు. మన హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఉదాహరణగా ఇంటి ముందు నీకు ఎంత ఇచ్చారంటే 4,000 అని చెప్తారు. గంగారెడ్డి అవసరం లేదు, 1000 సరిపోతుంది. 4,000 నేను తీసుకున్నాడంటే మిగతా 3 లేనండి. కనుక మీరంతా కూడా పిల్లల పట్ల శ్రద్ధగా ఉండండి. పెద్దవాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాలాగా ఉన్నటువంటి పేషెంట్లు 3-4 ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా కూడా పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. భయపడవద్దు. ఎక్కడ బ్లీడ్ అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. అది మనకి జన్యుపరంగా వచ్చినటువంటిది కాబట్టి అది ఏడ్చినా ముట్టుకున్నా ఇంకేదన్నా అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే మా తాత తప్పు చేసిండు, మా నాయన తప్పు చేసిండు, వాళ్ళని మనకు తగిలింది, అవన్నీ కూడా తప్పు. పూర్వజన్మలో నేనేదో తప్పు చేసిన కాబట్టి ఇది వచ్చింది, దానికి దీనికి సంబంధం లేదు. ప్రకృతి పరంగా జన్యుపరంగా మనకు ఇలాంటివి కలుగుతుంటాయి. కనుక భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి ఎవరికి వాళ్ళే చికిత్స చేసుకునేటట్టుగా ఉండాలి. దురదృష్టవశాత్తు మనకు దీనికి తాత్కాలికమైనటువంటి చికిత్స ఉంది, కానీ దీనికి నివారణ అనేటటువంటిది లేదు. కనుక మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. భయపడవద్దు, పిల్లల్ని భయపెట్టవద్దు. ధైర్యంగా మనకున్నటువంటి ఈ వంశపారంపర్యంగా కొన్నిసార్లు తాత తల్లిదండ్రులు కానీ, లేకపోతే తండ్రి కానీ, లేకపోతే అమ్మా నాన్నకి లేకపోయినా సరే మనకు రావచ్చు. ఎప్పుడో 10 తరాల క్రితం ఉంటే రావచ్చు. లేకపోతే ప్రకృతి పరంగా మనం తినేటటువంటి ఆహారానికి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పిలిచినప్పుడు పలకండి. మనం ఎప్పుడో 6 నెలలకో 3 నెలలకో మీటింగ్ పెట్టుకుంటాం. తప్పనిసరిగా పేషెంట్తో పాటు మరొక వ్యక్తి వస్తే ఇద్దరికి మంచిది. సో ధన్యవాదాలు. మనం సమావేశం మొదలు పెట్టుకున్నాం.
జన్యుపరమైనటువంటి లోపం వల్ల రక్తము గడ్డగట్టేటటువంటి మరి బాధితులుగా ఉన్నారు. ప్రస్తుతం మా సొసైటీలో 36 మంది ఫ్యాక్టర్ 8 లోపం క్లాసిక్ హిమోఫిలియా చెప్పుకోవాలి. కాకపోతే మనందరికి కూడా ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా నేర్చుకొస్తున్నాం. నాకు తెలిసినందరికీ ఉన్నటువంటి వాళ్ళలో పెద్ద వయసుకుని నేను 78 ఏళ్ళు, ఎవరు అంత వయసుకున్నటువంటి వాళ్ళు 50. ఇంట్లో హిమోఫిలియా వ్యక్తి ఉంటే అతన్ని వేరుగా చూడటం మంచిది కాదు. అందరూ కలిసి ఉండటం, ఒకరికొకరు ఒకరిని ఒకరు సాంత్వన పంచుకోవడం, ధైర్యంగా ఉండటం మనం చేయాల్సినటువంటి పని. ఇంతటితో 4 మాటలు మాట్లాడి ఇప్పుడు తర్వాత అన్నా తర్వాత ఈ కార్యక్రమం హీమోఫీలియా అంటే మీలో చాలా మంది సఫర్ అవుతున్నారు. మీరు అన్ని బాధలు పడుతూ ఉన్నారు. అయినా ఒక్కసారి నెంబర్ వేసుకుంటాం. ఇక్కడ హీమోఫీలియా లేని వాళ్ళు మీడియా మిత్రులు కూడా ఉన్నారు, ఇతర మిత్రులు కూడా ఉన్నారు. సో హీమోఫీలియా 2 రకాలు, హీమోఫీలియా ఏ, హీమోఫీలియా బి. ఏ అంటే ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ వచ్చేదాన్ని ఏ అంటారు. బి ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ వచ్చేదాన్ని బి హీమోఫీలియా బి అంటారు. సో ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే యూజువల్గా ఇన్హెరిటెడ్ వస్తుంది, అంటే మన వంశపారంపర్యంగా మన తాతలు తల్లు అట్లా వస్తూ ఉంటుంది. ఇది ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్. ఎక్స్ అనే దాంతో వచ్చేది, అంతేగాని ఇది అంటువ్యాధి కాదు. ఇది పక్కన ఉన్న వాళ్ళకి మన వల్ల అంటే వ్యాధి కాదు. సో ఈ రకంగా కొన్నిసార్లు ఏమైందంటే నా తల్లిదండ్రులకు నా తాతలకు ఉండకపోవచ్చు, నాతోనే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ రాసి ఉంటే దీన్ని మ్యూటేషన్ అంటారు. ఆ మ్యూటేషన్ అనేది మన తలరాతలో ఉంటే కనుక మనతోటే స్టార్ట్ అయింది. ఇక మనమే పునాది వేసి ముందుకు పోయినాం. ఈ రకంగా అంటే కొంచెం దురదృష్టము, కొంచెం వంశపారంపర్యం, ఈ 2 ఏకమైతే సమ్మేళనం అయితే ఈ హీమోఫీలియా అనే వ్యాధి వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఎట్లా ఉంటుందంటే హీమోఫీలియా వాళ్ళు అందరిలాగా ఉధృతమైన ఆటలు, నీరజ్ చోప్రా లాగా నేను జావలిన్ విసిరకపోతున్నా, మ్యారడోనా లాగా నేను గోల్ కొట్టకపోతున్నా ఈ ఆటలకు దూరంగా ఉంటాను. మాకు 62, ఇప్పుడు నాకు 62 సంవత్సరాలు. నేను ఆడని ఆట లేదు, పాడని పాట లేదు. అంటే ఐ ప్లేడ్ ఆల్ ద గేమ్స్. క్రికెట్ ఆడాను, వెయిట్ లిఫ్టింగ్ చేశాను, ఫుట్బాల్ ఆడాను, హాకీ ఆడాను, ఇన్ని. ఇప్పుడు ఏమైంది, ఏజ్ మీద పడ్డది. ఏజ్ మీద పడ్డ తర్వాత నేను ఒక్కొక్కటి షటిల్ ఆడాను, టెన్నిస్ ఆడాను, అన్నీ వదిలేస్తూ వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం, కేవలం వాకింగ్ చేస్తున్నాం. మాకు హీమోఫీలియా లేదు, మాకు ఇంకే క్యాన్సర్ లేదు, ఇంకే రోగం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో, ఒక్కొక్క ఏజ్లో కొన్ని రియలైజ్ కావాలి, జీర్ణించుకోవాలి. నా ఏజ్కు, నా స్టేజ్కు ఈ ఆటలు పనికిరావు. కాబట్టి మీరు కూడా అంతే, ఉధృతమైన ఆటలు, విజృంభించే ఆటలు, ఫిజికల్ కాంటాక్ట్ గేమ్స్ ఆడచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఏమైనా టీటీ ఆడుకోవచ్చు, మైల్డ్ గేమ్స్. ఈ రకంగా మీరు మైల్డ్ గేమ్స్ ఆడాలి, ఉధృతమైన గేమ్స్ ఆడవచ్చు. కాబట్టి కొంచెం వీలైనంత మట్టుకు మాకు వచ్చిన అబ్బాయిలు మంచిగా షూస్ వేసుకొని వచ్చారు. ఫోకస్ కూడా షూస్ వెల్ ప్రొటెక్టెడ్ ఉన్నాయి. మన కాళ్ళను, మన పాదాలను, మన జాయింట్స్ను, మన ముఖంని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, మన కన్ను పాపల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటే కనుక మనం ముందుకు సాగిపోవచ్చు. లేకపోతే సార్ చెప్తారు కదా, ఎక్కడో ఎవడో ఈయన రైట్ సైడ్ పోతున్నా కానీ ఎవడో వచ్చి ఎదురుగా యాక్సిడెంట్ చేసినందుకు ఆయన అనుభవించాడు, ఆ బాధలు ఆయన అనుభవించాడు. కాబట్టి వీలైనంత మటుకు సేఫ్ సైడ్ పోండి, రైట్ సైడ్ డ్రైవ్ చేయండి, సేఫ్ సైడ్ ప్రయాణించండి, మెల్లగా డ్రైవ్ చేయండి. డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు స్పీడ్గా డ్రైవ్ చేయకండి. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. సో ఇదొకటి ఈ హీమోఫీలియాతో సఫర్ అవుతున్న వాళ్ళు గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఇక మీరు ఏం చేయాలంటే మెదడు మొత్తం పదను పెట్టి మీరు ఫ్యాన్ కింద కూర్చుంటే జాబులకు సిద్ధం కావాలి. కష్టపడి చదవండి, కష్టపడి చదివి గ్రూప్స్, సివిల్స్ మంచి హాయిగా ఫ్యాన్ మీరు ఇట్లా బెల్ కొట్టాలని మీకు అటెండర్ వచ్చేంత శక్తి కలిగి ఉండి ఆ మేధస్కు
పదవి పెట్టి మీరు క్లాస్ 1 ఆఫీసర్ జాబ్ల కంటే తక్కువ ఎవరు సెటిల్ కావాలి. అయితేనే మీరు ఎందుకంటే మీరు చదవలేదనుకో, మీరు కష్టపడి పని చేయలేరు, దెబ్బలు తగ్గించుకుంటారు, మీ జీవితం అంతా నరకమైంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇంకా చాలా పాయింట్ మీరు ఏవైతే మిస్ చేసిందో నా మిత్రులు, నా తర్వాత ఉన్న మిత్రులు ఇన్హిబిటర్స్, ట్రీట్మెంట్ అవన్నీ వాళ్ళు మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు బట్టతనం ఇది కూడా జన్యుపరంగా మా తండ్రి నుంచి నాకు వచ్చింది. ఇది నన్ను బాధించడం. దీనిని సమాజపరంగా కుటుంబం లోపల దీనికి వారికి మన ఆ జబ్బు ఉన్నటువంటి జబ్బు అనే అనంతరం ఈ కండిషన్ ఉన్నటువంటి హీమోఫిలియా ఉన్నటువంటి పిల్లలకు కుటుంబంలో తోటి మిత్రులు తర్వాత సమాజం సపోర్ట్ చేసినట్టయితే, ఇప్పుడు వారు చెప్పారు 78 సంవత్సరాలు. ఆయన 78 సంవత్సరాలంటే ఊరికేనే గడిచిపోలేదు. ఆయన వేలాది మంది మంచి విద్యార్థులను తయారు చేశారు. ఆయన మంచి గ్రంథశాస్త్రం అంటే మనం సమాజానికి ఏమన్నా చేయాలని చెప్పేసి అనుకుంటే మనకు అది మనకు ఉండేటువంటి బలహీనతలు మనకు అడ్డం కాదు. బలహీనతలను కూడా మనం అధిగమించగలుగుతాం. ఇప్పుడు మీరు మన పారా ఒలింపిక్స్ అని చెప్పేసి జరుగుతుంటాయి. అంటే ఈ అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు ఒలింపిక్స్ జరుగుతాయి. వాళ్ళు ఒక్కొక్కసారి మనం ఈ మధ్యనే జరిగింది ప్యారిస్ లోపల, ఈ మధ్య ఒక 2 నెలల కిందనే జరిగింది. దాని లోపల వాళ్ళు చేసిన పనులు చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది నేను ఎందుకు చేయలేకపోయినా అని చెప్పి. వాళ్ళకు కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, 4 కాళ్ళు, 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా నేను వాళ్ళు సాధించినటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి విజయాలు. అంటే మనము ఇప్పుడున్నటువంటి పిల్లలు నేను చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను ఏంటంటే ఇది జబ్బు కాదు, ఇది ఒక కండిషన్. నాకున్నటువంటి బట్టతల అంటే మీకున్నటువంటి హీమోఫిలియా. ఈ బట్టతలం నన్నేమి ఇబ్బంది పెట్టదు, మిమ్మల్ని కూడా హీమోఫిలియా ఇబ్బంది పెట్టదు. మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఇందాక మా సోదరుడు రామచంద్ర చెప్పినట్టుగా మనం కాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోండి. తర్వాత ఉధృతంగా ఆడేటువంటి అగ్రెసివ్ ఆటలు ఆడకండి. మీకు వ్యాయామం కావాలంటే టేబుల్ టెన్నిస్ ఆడండి, లేదా బ్యాడ్మింటన్ ఆడండి, వాకింగ్ చేయండి. ఇట్లాంటివి ఏంటంటే మైల్డర్ టైప్, అంటే మృదువుగా ఉండేటువంటివి, సరళంగా ఉండేటువంటి ఆటలను ఆడుతున్నట్టయితే మీరేంటంటే మీ ఆపద కలిగించేటువంటి పరిస్థితిని మీరు అవాయిడ్ చేయాలి. మీకు ఆపద అట్లా లేకపోయినట్టయితే మీరు మామూలుగా సాఫీగా మామూలు జీవితమే గడపవచ్చు. అయితే కొన్ని సందర్భాలు ఉన్నాయి. అవి ఏంటంటే మనకు తెలియకుండానే అవి కాళ్ళ లోపల, మోకాళ్ళలో కానీ కీళ్ళలో కానీ రక్తస్రావాలు జరుగుతుంది. రక్తస్రావాలు జరిగినట్టయితే దానికి ఏంటంటే వాళ్ళకు కొంచెం అవుట్ హ్యాండిక్యాప్ జరగవచ్చు. కాబట్టి దానికి కూడా ఏంటంటే నేను ఇందాక ముందు చెప్పాను, నేను కుటుంబం వాళ్ళతోటి సిబ్లింగ్స్ చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ చేసినట్టయితే అది మనం అత్యద్భుతంగా వాళ్ళు జీవితాలు సాగించవచ్చు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు మిగతా వాళ్ళకంటే మీ శక్తియుక్తులు ఏమాత్రం తక్కువ కాదు. మీకేంటంటే మీకు ఈ కండిషన్ ఉన్నదని చెప్పేసి మీరు ఇంకా ఎక్కువ కృషి చేయండి. చేసినట్టయితే మిగతా పాపులేషన్ ఎంతైతే విజయాలు సాధిస్తాయో అన్నీ మీరు సాధించవచ్చు. మీ ఇందాక అన్నట్టు గ్రేడ్ 1 ఆఫీసర్లు కండి, డాక్టర్లే కండి, మీరు కూడా మాలాగానే సేవ చేయవచ్చు. అన్ని రకాలైనటువంటి వృత్తులు చేయవచ్చు. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటతో ముగిస్తుంది. ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలని చాలా ముఖ్యం. మనకు పూర్వీకులు చెప్తారు, ఒక వ్యక్తిని చూడగానే అరే మీ అబ్బాయి వీళ్ళ డాడీ లాగా ఉన్నాడు, వీళ్ళ తాత లాగా ఉన్నాడు, వీళ్ళ మమ్మీ లాగా మాట్లాడుతున్నాడు, వీళ్ళ డాడీ లాగా మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ లక్షణం అనేది మన తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆ జీన్స్లో వస్తుంది. జీన్స్ అనేది అతి ముఖ్యమైనది. ఒకరి నుండి ఒకరికి వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి.
దీనివల్ల ఏమవుతుంది, మన మదర్స్ దగ్గర నుండి క్యారియర్స్, మదర్ దగ్గర నుండి క్యారియర్స్ అంటే ఇది ముఖ్యంగా మగవాళ్ళకే వస్తుంది. ఇక్కడ అందరూ మేడ్సే ఉన్నారు. అంటే మనకు అంచనా ఏం చేయడం జరిగిందంటే దాదాపుగా 10,000 మంది జనాభా ఉన్నట్టుంటే ఒకరికి రావచ్చు అని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. లేడీస్లలో రాదారంటే చాలా కష్టం. 1,00,000 సుమారు 1,00,000 కానీ అట్లా ఉంటే వచ్చే అవకాశాలు ఉంది. అంటే మ్యాక్సిమంగా మగవాళ్ళే దీనికి బాధపడుతూ ఉంటారు. ఇది XX క్రోమోజోమ్ లేడీస్లో ఉంటుంది, XY క్రోమోజోమ్ మగవాళ్ళలో ఉంటుంది. ఈ క్యారియర్ అనేది X క్రోమోజోమ్లో ఉంటుంది కాబట్టి దీని నుండి వస్తుంది. అయితే ఇందాక మన మిత్రులు చెప్తున్నారు ఇది కర్మాల్సిన అని ఏదైతుందో అది దానివల్ల ఒక్కొక్కసారి సడన్గా మన దగ్గర మ్యూటేషన్ కావచ్చు, లేకపోతే మీకు కూడా సడన్గా రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చింది అని మనకి ఎట్లా తెలవాలి. మనకు జనరల్గా చిన్నపిల్లలు కానీ మీరంతా కూడా కాకతాళీయంగా డయాగ్నోస్ చేయడం జరిగింది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, రక్తం ఆగలేకుండా ఉండడం కానీ, ఒక సిరంజ్ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు కానీ, పిల్లలు ఆడుతున్నప్పుడు పడ్డప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా కట్ చేసినప్పుడు నైఫ్తో కానివ్వండి, శరీరంలో ఎక్కడైనా ఘాటు పడ్డా కూడా అరే ఇది కావట్లేదు ఆగట్లేదు అనేటువంటిది మీరు గమనించి పరీక్ష చేసినప్పుడు తెలుస్తుంది. మనకి భగవంతుడు ఇచ్చింది ఏంటి వండర్ఫుల్ అని అంటే దెబ్బ తగలగానే రక్తం గడ్డగడుతుందని తెలుసు. అది ఒక క్లిష్టమైనటువంటి ప్రక్రియ. కెమికల్ లీవర్లో తయారవుతుంది. దీనికి కావాల్సినటువంటి అన్ని ప్రోటీన్స్ లీవర్లో పోతాయి. మనకు మామూలు వాళ్ళకి ఏంటంటే పైన దెబ్బ తగిలిందంటే చిన్నగా పుట్టులాగా క్లాట్ అయిపోతుంది. దీనికి 13 రకాల ప్రోటీన్స్ అవసరం ఉంటుంది. దీంట్లో 8వది 9వది ప్రోటీన్ లేకుంటే ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఉండదు, రాదు, డెఫిషియన్సీ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే దానికి సంబంధించినటువంటి జీన్ మీ పేరెంట్స్ నుండి రాలేదు, అది గుర్తుపెట్టుకుంది. ఇది ముఖ్యమైనటువంటి కారణం. అంటే మనకు ఆస్తులే కాదు జబ్బులు కూడా వస్తాయి పేరెంట్స్ నుండి. ఇందాక మనకు సునిసార్లు పడతారు. అట్లాగే మన లక్షణాలు కానివ్వండి, మనకు ఉన్నటువంటి ఎత్తు కానీ పొరుగు కానీ ఎట్లయితే ఉంటుందో ఈ జబ్బు కూడా అట్లాగే జీన్స్ ఇన్హెరిటెన్స్ అనేది నిర్ధారణ జరిగింది. ముఖ్యంగా మన విజయానందరావు గారు అంటున్నారు రాజ్యాలలో రాజుల దగ్గర ఉంటుందండి. ఫస్ట్ ఇది విక్టోరియా రాణివాడు క్యారియర్స్ వాళ్ళ మగవాళ్ళందరూ వస్తూ ఉన్నాయి. అట్లా రష్యాలో ఉన్నటువంటి వాళ్ళు, రష్యాలో ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా కూడా రాజవంశీయంలో ఫస్ట్ కనుక్కోబడ్డది. ఎందుకు కనుక్కోబడ్డది, ఎట్లా వచ్చింది అనేది మనకు తెలియదు. ఇంకో గమ్మత్తైన విషయం, ఇదంతా కూడా మెయిన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, లిమిట్స్ అవ్వట్లేదు. ప్రకృతి అనేది ఎంత వండర్ఫుల్ అంటే ఒకవేళ నిజంగానే లేడీస్ కూడా ఈ జబ్బు ఉంటే నెల ఋతుక్రమము, ప్రెగ్నెన్సీ రావడం, డెలివరీస్ కావడం అనేది ఎంత కష్టమైతే గుర్తుంచుకోండి. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రొటెక్షన్ లేడీస్కి. ఈ మగవాళ్ళకి ఎక్కువ జబ్బు వస్తూ ఉంది. అయితే మనం ఏం చేయాలి, ఒకటి మీరందరికీ డయాగ్నోస్ ఉంటే అందరికి బాగా తెలుసు కాబట్టి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో మీరు బాగా ఆలోచించుకోండి. అయితే మనకు ముఖ్యంగా ఎట్లా ఉంటుందంటే దీంట్లో కాంప్లికేషన్స్, రక్తం అనేది కారుతూ ఉంటుంది. సరే నేను దెబ్బ తగలలేదు, దయచేసి మాట్లాడద్దండి ప్లీజ్. మాకు దెబ్బ తగలలేదు కానీ నాకు హీమోఫిలియా ఉన్నది. ఏమవుతుందనంటే మన బ్లడ్లో నైట్ ఫ్యాక్టర్ తక్కువ ఉన్నప్పుడు, ఏఎన్పి హీమోఫిలియా ఉన్నప్పుడు, ఎయిట్ ఫ్యాక్టర్ కామన్ వస్తాయి ఉన్నప్పుడు మన బాడీలో ఎక్కువ ర్యాపిడ్ జరిగేటువంటి ప్రాంతాలు జైంట్స్, ఈ జైంట్ కానీ ఇది కానీ కామన్గా ఎక్కువ తగ్గుతుంది వస్తూ ఉంటాయి కదా. ఎక్కడైతే ఎక్కువ ర్యాపిడ్ జరుగుతుందో అక్కడ బ్లీడ్ అయ్యే అవకాశం చాలా కామన్. కాబట్టి ముఖాలు ఉంటున్నా, అక్కడ స్వెల్లింగ్ వచ్చినా అక్కడ బ్లీడ్ అయ్యే అవకాశం. అక్కడే కాకుండా కూడా కండరాలలో కూడా వస్తుంది. కండరాలు ఎక్కువ మూవ్మెంట్ చేసినప్పుడు కండరాలలో కూడా బ్లీడ్ అనేది ఆటోమేటిక్ అయితేనే ఉంటుంది. అట్లా కాకుండా కూడా ముక్కులలో కూడా వస్తుంది. చాలా ఆడేటప్పుడు చేసినప్పుడు సడన్గా ముక్కులకు రక్తం వస్తుంది. ఇంత బట్టిన ఆగదండి. చాలామంది మీరు పిల్లలు చూస్తుంటారు ముక్కు బెదిరింది అనుకుంటున్నారు. అట్లా కాకుండా కూడా సడన్గా బ్రెయిన్లో ఉంటే సడన్గా అన్కాన్షియస్ అయిపోతుంది. రక్తంలో కూడా ఈ రక్తము బ్లీడ్ అయ్యి గడ్డ కట్టి బ్రెయిన్ పనిచేయదు. ఇది చాలా డేంజరస్. వాళ్ళకి ఫిట్స్ రావచ్చు, ప్రాణహాని ఉండవచ్చు. కాబట్టి దీనికి మామూలుగా వచ్చేటువంటి డిసీజ్ ఇది. అయితే చాలామంది కూడా మరి మార్కెట్లో నార్మల్ లైఫ్ అనేది కూడా దీనికి ట్రీట్మెంట్ ఫ్యాక్టర్ 8 ఫ్యాక్టర్ 8 తీసుకోవాల్సింది మన జీవితంలో, దైనందిన జీవితంలో ట్రీట్మెంట్లో ఇది ఒక భాగం. ఏదైనా సర్జరీకి వెళ్ళినా ఎప్పుడైనా రిస్క్లో ఉన్నా కూడా డాక్టర్ సలహా ప్రకారంగా 8 ఫ్యాక్టర్ తీసుకోవాల్సింది. అది కాస్ట్ వాళ్ళు ఎంత వాళ్ళు ఇస్తాము. హైదరాబాద్ సార్
ఈ సిఎస్ఆర్ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్ కింద వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇస్తూ ఉన్నారు. రియల్ వి షుడ్ అప్రిషియేట్. తర్వాత వాళ్ళకి నిజంగానే తర్వాత కూడా రేట్లు ఏదైతే రేట్లో ఉంటుందో అది అవసరం ఉన్నప్పుడు కూడా మనకి ఎగ్జాంపుల్ ఉదయానందరావు గారే ఉన్నారు. వీళ్ళు 76, 77, 76 నార్మల్ జీవితం గడిచింది అతను. ఎట్లాంటి సార్ జగన్ సార్ స్టార్టింగ్ అన్నారు ప్రైస్ ప్రొటెక్షన్, రెస్ట్, ఐస్, ఎలివేషన్, కంప్రెషన్. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ సార్. ఎక్కడైనా అది మామూలుగా జరిగేది ఏమంటే ఇన్వోల్వ్ చేయాలో ఇంజురీ అయినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది జాయింట్స్ కాదు కండరాలు అనేది ఉంటే ఆ మిషన్ ద్వారా మనకి ఆ ఇన్ఫర్మేషన్ కానీ మూమెంట్ ఎలా ఇన్ఫర్మేషన్ ఎట్లా తగ్గించాలి, మూమెంట్ ఎలా కాపాడుకోవాలనేది జాగ్రత్త దాని ఎలక్ట్రోథెరపీలో యూస్ఫుల్ అవుతుంది. థెరపటిక్ ఎక్సర్సైజెస్లో ఆర్ఓఎం అంటారు, అంటే రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఎంత వరకు అంటే రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఫిజియోథెరపీ ద్వారా మనం ఎక్సర్సైజ్ చేస్తే మూమెంట్ అనేది మ్యాక్సిమం మూమెంట్స్ చేయగలడానికి ఆస్కారం ఉంటుంది. అది సో ఆ కిట్ ఉంది, అది కంప్రెషన్, అది క్రిక్ బ్యాండ్. మూమెంట్ అనేది ఆరోగ్యం రావట్లేదు. సో మనం ఏం చేస్తామంటే ఐస్ అప్లై చేస్తాం, దానివల్ల పెయిన్, తర్వాత ఇది వాపు ఉంది కదా, వాపు కూడా తగ్గుతుంది. మెల్లిగా ఏం చేస్తామంటే దీనికి ఎక్సర్సైజెస్, ఇప్పుడు మూమెంట్ మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా స్ట్రెచ్చింగ్ అనేది చెయ్యాలి. లేకపోతే ఇలానే వదిలిపెడితే మూమెంట్ అనేది ఇంకా తగ్గిపోతుంది. బ్రెయిన్ ఫ్రీ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ దాకా చేయాలి. అంటే పెయిన్ ఎక్కడ వరకు ఇక చూడండి, ఇక్కడ వరకే. దానికన్నా ఎక్కువ చేసి ఇంకెక్కువ పెయిన్ అయ్యి ఇంకా చేయడం ఇబ్బంది అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది జాయింట్ పెయిన్. సో ఎక్కువ చేయాలి, ఎక్కడ వస్తుంది అక్కడ వరకే ప్రెషర్ అప్లై చేయాలి, దానికన్నా మించి ఎక్కువ అప్లై చేయాలి. అనిపిస్తుంది లాస్ట్ తర్వాత దీనికి పెయిన్ ఉంటే, ఎక్కువ పెయిన్ ఉంటే మీరు ఐస్ అప్లై చేసి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వాలి ఎక్కువ, ఒక 10 రిపిటేషన్స్. అది కూడా ఎక్కడ వరకు మూమెంట్ వస్తుందో పెయిన్ ఎక్కడ వరకు చూడండి, ఇంతే, ఇక్కడ స్టాప్. ఎక్కువ చేస్తే ఇంకెక్కువ ఇంజురీ అయ్యే కాబట్టి ఇక్కడ చేసి 10 times రిపిటేషన్స్ అంటారు. 10 times 20 times చేయాలి. తర్వాత ఇది కంప్రెషన్ ఈ క్రేప్ బ్యాండ్ వాడతారు. ఎప్పుడైనా ఇది క్రేప్ బ్యాండ్ యూజ్ చేసేటప్పుడు ప్రెషర్ అనేది ఉండాలి, అయితేనే మనకి కంప్రెషన్ అనేది మెయింటైన్ అవుతుంది. మామూలుగా లూజ్ ఏమవుతుందంటే ప్రెషర్ అనేది మెయింటైన్ కాదు. కాబట్టి ఇట్లా గుంపుకుంటూ ఇట్లా టైట్గా అప్లై చేయాలి. ఇట్లా టైట్ ఉండాలి.
ఈ హిమోఫీలియా గురించి ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇది ఉంటుంది, ఇవి వాడాలి అనేది నాకు నిజంగా తెలియదు ఇక్కడికి వచ్చేవరకు. ఇప్పుడు ఎవరైతే ఎంతమంది అయితే మాట్లాడారో వాళ్ళు మాట్లాడినప్పుడు ఇదే అని నాకు తెలుసు. అయితే ముఖ్యంగా దీనివల్ల తెలిసింది ఏంటంటే మనకు మనమే రక్ష, ఎవరో కాదు, మనకు మనమే రక్ష. ఎట్లా రక్ష? మనం ఉధృతమైన ఆటలు ఆడకూడదు, ఎక్కడో ఉక్కుల పరుగులతో వెళ్ళి దెబ్బలు తగిలించుకోకూడదు. ఆ తగిలించుకున్న తర్వాత ఎట్లా ఉంటుందో మనకు ప్రయోజనం తెలుసు. కాబట్టి ముందు జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. దీనికి ఎవరో వచ్చి చెప్పడానికి వీల్లేదు, మనమే చేసుకోవాలి. ఇక చిన్నపిల్లలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను వేరే పిల్లల కంటే వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరితో ఆడుతున్నారు, ఎవరైనా దెబ్బలు కలిగి ఆటలు ఆడుతున్నారా అనేది చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులే. వాళ్ళను చంటి పిల్లల కంటే ఎక్కువ చూసుకోవాల్సిన బాధ్యత. అదేవిధంగా స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా స్కూల్లో అయ్యో మా వాడికి ఇది ఉందని చెప్తే బాధపడతారేమో, లేకుంటే వాళ్ళు ఏదైనా పిల్లలు ఫీల్ అవుతారేమో అని ఏం భావించవద్దు. స్కూల్లో కూడా మా పిల్లవాడికి ఇది ఉన్నది కాబట్టి మనం జాగ్రత్త తీసుకోమని తప్పనిసరి చెప్పాలి. లేకపోతే వాళ్ళకి తెలియదు. కబడ్డీలో నువ్వు కూడా సెలెక్షన్ అయినా నువ్వు కూడా ఆడు అంటే ఆడినప్పుడు దెబ్బ తగిలితే ఎవరికి నష్టం? మన పిల్లవాడికి. క్రికెట్ ఆడతారు, ఏదో ఆడతారు, వాళ్ళ గ్రూప్లో నువ్వు కూడా ఆడన్నప్పుడు చాలా మీరు ఉత్సాహంతో పోతారు, కానీ ప్రాబ్లం అనేది రేపు వచ్చేది మనకి. కాబట్టి స్కూల్లో కూడా మీరు దయచేసి ఆ టీచర్స్ కానీ యాజమాన్యం కానీ తప్పనిసరిగా చెప్పండి పిల్లలకి. ఇక పెద్దల విషయానికి వస్తే చూస్తున్నాను కొంతమందికి ఈ హిమోఫీలియా ఉన్న వాళ్ళకి కొంత చిన్న చిన్న అంగవైకల్యం కూడా వస్తున్నట్టు తెలుస్తున్నారు. మోకాళ్ళు కానీ మోచేతులు కానీ ఇట్లా వంకర కావడం ఇదంతా నేను చూస్తున్నాను అక్కడక్కడ. అయితే గవర్నమెంట్ ద్వారా ఎట్లయితే ఈ వైలేరియా వాళ్ళకు కూడా మనకు వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు. దీన్ని కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కమిటీ సొసైటీ ఉంది కాబట్టి అందరూ కలిసి వినతి పత్రాలు అన్ని చోట్ల కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేస్తే అది కొంత మనకు వెసులుబాటు ఉంటుంది. రేపు ఏదైనా వైద్యానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఇచ్చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంకా సార్ చెప్పారు ఏంటంటే జిల్లాలో చాలామంది ఉన్నారు సార్, మా దగ్గర రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రం 40 చిలుకు పై చిలుకున్నారు అంతే అని చెప్తున్నాం. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక అసోసియేషన్ లాగా ఉంటే మీరు అందరూ కలిసి ఇక్కడ మాట్లాడుతున్నారు, అవగాహన పెంచుకుంటున్నారు, ఎట్లా ఉండాలని తెలుసుకుంటున్నారు. ఇక్కడ వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు రావట్లేదు, అది రిజిస్ట్రేషన్ కావట్లేదు అనేది ఒక పాయింట్. వాళ్ళని కూడా పిలుచుకొని రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇంట్రాస్ ఫౌండేషన్ వాళ్ళు మనం గుర్తించి ఫ్రీ కిట్స్ ఇవ్వడము, ఇక్కడ భోజనం సదుపాయం కల్పించడము, ఇవన్నీ చేస్తున్నందుకు మనం వాళ్ళని మాకు ఇంట్రాస్ట్తో మాకు సంబంధం ఉంది. రెడ్ క్రాస్ మేము ఇంతకుముందే మాట్లాడాము వాళ్ళతో కూడా. ఆ సిఎస్ఆర్ కింద ఈ రెడ్ క్రాస్ సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము కొన్ని అప్లికేషన్స్ ఇస్తున్నాము. కొంత అవసరాలు ఉన్నాయి తలసీమియా వ్యాధికి కానీ ఇంకో దానికి. సో ఈ విధంగా మనకు మనమే రక్ష, ఎవరో రక్ష కాదు. ఇంకోటి ఏంటంటే డిప్రెషన్ పోవద్దు. అయ్యో నాకు ఇది ఉంది, నా పరిస్థితి ఇట్లా, నన్ను అందరు తగ్గిస్తారో లేదో, లేకుంటే నేను అందరితో కలిసిపోవాలో లేదో, ఈ డిప్రెషన్కి అసలు పోవద్దు. తన ధైర్యమే తనకు బలం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, విల్ పవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది విల్ పవర్ ఎక్కడ కూడా మనం తగ్గకూడదు. ఆ విల్ పవర్ ఉన్నప్పుడే మనం సాధించగలం. ఇప్పుడు చూడండి సార్ ఎంత ఏజ్, 78. ఆ ఏజ్లో కూడా ఇంతమందిని మొబిలైజ్ చేసి ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టాలని చెప్పేసి ఆయన పెద్ద ఆయనకి ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ పైదాకా ఎక్కి నన్ను అడిగి ఇక్కడ పెట్టుకుంటే సార్ చాలా సంతోషం అని చెప్పాము. అంటే ఆయన లోపల ఇంత పట్టుదల ఉన్నది. మనము మన దగ్గర ఎందుకు లేదు పట్టుదల?
ఉండాలి. మనం కూడా పట్టుదలతో పనిచేయాలి. ఏదైతే మంచినో దాన్ని మనం సాధించాలా. మంచి చదువులు చదవాలి, పిల్లలు బాగా ఎదగాల. అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ మేము ఏదైతే మాట్లాడుతున్నాం ఇక్కడికి వచ్చి మాట్లాడే విధంగా తయారు కావాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫిజియోథెరపీ ఉందండి. ఫిజియోథెరపీ బాగా వచ్చండి. ఇంకోటి ఎలివేషన్ చేయాలని చెప్తారు మనకు.